లైఫ్లో ఏదైనా అవ్వాలనుకుంటే ఈగల్లా అవ్వండి, చిలకలా కాదు. చిలక ఎక్కువగా మాట్లాడుతుంది కానీ ఎక్కువ ఎత్తు ఎగరలేదు. అది ఈగలైతే ఆకాశాన్ని అంటుకుంటుంది. దానికి ఆకాశంలో ఎగిరే విల్ పవర్ ఉంటుంది. ఈగల్ ఈజ్ ద కింగ్ ఆఫ్ ద స్కై. నుంచి మీకు 5 లెసన్స్ చెప్పాలనుకుంటున్నాను. లాస్ట్ పాయింట్ అయితే మీ లైఫ్నే చేంజ్ చేస్తుంది. ఈగల్ ఈజ్ ద ఓన్లీ ఈగలు ఒక్కటే ఎగురుతుంది. మిగతా పక్షులతో ఎగరదు. ఎందుకంటే ఈగలకి తెలుసు మన చుట్టుపక్కల ఉన్న నేల మీద ఉండే పీపుల్స్ మన టాలెంట్స్ తెలియక, మన వీవ్స్ తెలియక వాళ్ళు మన కిందకు లాగేయాలని చూస్తారు. అందుకే ఒంటరిగా బతకాలని చూడండి. ఈగలు ఇప్పుడు ఒంటరిగానే ఎగురుతుంది, దానికి తెలుసు. కాబట్టి ఈగల్ 40 సంవత్సరాలు ఈగలకి వచ్చిన తర్వాత దాని ముక్కు పొడవుగా అయిపోయి, రెక్కలు పెద్ద అయిపోయి ఎగరలేక దాన్ని జీవించడం కష్టంగా అనిపిస్తుంది. కానీ 150 రోజులు దాన్ని కష్టపడి దాని ముక్కుని మార్చుకొని ఈగల్గా ఎగురుతూ ఆకాశం మళ్ళీ 30 సంవత్సరాలు రీలైఫ్ చేస్తుంది. దానికి మన లైఫ్లో ఎన్ని కష్టాలు వచ్చినా దాన్ని సాల్వ్ చేసుకొని హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ దాన్ని మనం అచీవ్ చేయాలి. నెవర్ గివ్ అప్ ఫ్రెండ్స్. గాలి తుఫాన్లు వచ్చినప్పుడు అన్ని పక్షులు ఒక చోటుకి వెళ్ళి దాక్కోవడానికి చూస్తాయి. కానీ ఈగలు ఆ గాలిలోనే ఎగురుతూ ఎంజాయ్ చేస్తూ ఆ గాలిని యూజ్ చేసుకొని ఇంకొంచెం బాగా పైకి ఎగరడానికి చూస్తుంది. అది ఈగల్. మన లైఫ్లో కూడా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఆ ప్రాబ్లమ్స్ మనం తీసుకొని ఆ ప్రాబ్లమ్స్ నుంచి మనం అచీవ్ చేసి ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకొని మన లైఫ్ని మనం చేంజ్ చేసుకోవాలి. ఈగలు ఎప్పుడు చనిపోయే ఆహారం తిందు, ఫ్రెష్గా వేటాడుకొని తింటుంది. అలాగే మన లైఫ్లో కూడా పాస్ట్లో జరిగిన మిస్టేక్స్ని ఎప్పుడు గుర్తు చేసుకోకుండా ప్రజెంట్లో బతకండి. ఎందుకంటే పాస్ట్లో విషయాలు గుర్తొస్తే మీరు ప్రజెంట్లో బతకలేరు. ప్రజెంట్లో మీ మిస్టేక్స్ అన్నీ ఒక లర్నింగ్ లాంటివి. పాస్ట్లో ఉన్న వాటిలన్నిటిని మర్చిపోయి ప్రజెంట్ ఏం చేయాలో అవి చూసుకోండి. లెర్నింగ్ ఫర్ మిస్టేక్స్. ఈగల్ నెంబర్ 5. ఈగల్ ఎప్పుడు తన పిల్లల్ని చుట్టూ ఉన్న గ్రాస్ని తీసేసి తన పిల్లల్ని చిన్నప్పటి నుంచి గూట్లోని బయటికి తీసుకొచ్చి 1000 కిలోమీటర్ల పైనుంచి కిందకి వదిలేస్తుంది. ఎందుకంటే తనకి తెలుసు కింద పడే టైంలోపు తన పిల్ల ఎగిరేటట్టు నేర్చుకోవాలని. అందుకే దాని పిల్లని కిందకి గ్రోత్ ఫర్ మీ లైఫ్ని మీరు గ్రోత్ చేసుకొని చేంజెస్ చేసుకోండి. లేజీగా బతు ఇదే లైఫ్ ఫర్ ఈగల్. ఇది మై స్టోరీ ఆఫ్ ద ఈగల్ ఆఫ్ ద కింగ్ ఆఫ్ ద కింగ్లు ఎప్పుడు ఊరికే అయిపోరు. ఎంతో కష్టపడి కష్టాల నుంచి అచీవ్ చేసుకొని కింగ్ అవుతారు. అందరూ ఇది ఈగల్ నుంచి నేర్చుకోవాల్సిన లెసన్ ఫర్ పీపుల్స్. అందుకే ఈ వీడియోని చేశాను. తెలుసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.